పేరు నవనీత. నేను తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ నుంచి వచ్చాను. వస్తలేదు. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మా తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు దళితులకే అన్యాయాలు ఇలాంటి సూసైడ్లు జరుగుతున్నాయంటే మనం ఎంతవరకు వెనుకబడి ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు లెక్కతో ప్రతి సంవత్సరాలు కానీ కొన్ని సంవత్సరాల నుంచి అన్నవాళ్ళు అన్నట్టు మళ్ళా అంబేద్కర్ కంటే ముందు వెనకాల ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఇన్ని సమావేశాలు జరిగినా ఇదంతా జరుపుతున్నప్పటికీ కూడా ఈ అన్యాయాలను మనం అరికట్టలేకపోతున్నాము. ఇప్పటికైనా మనము అందరం యూనిటీగా ఉండి కింది స్థాయిలో నుండి ఎక్కడైతే మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ మన కుల వ్యవస్థలను కుల యూనియన్లను మనం పటిష్టం చేసుకోవాలి. ఎందుకంటే మనం దళితులము కనుక దళితులకి ఎప్పుడు చిన్న చూపే. ఈరోజు సార్ అన్నగారు అన్నట్టు ఎంతో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ చదివించి ఒక ఎస్ఐ హోదాకి వచ్చిందంటే ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటాడు. ఒక స్టూడెంట్ లైఫ్లో నేను సార్ గారిని పోల్చుకుంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే కూడా ఎంతో బాధ అనిపిస్తుంది. ఒక పోస్టు సంపాదించలేకపోతున్నాయి. ఈరోజు ఎంతోమంది మన దళితులైనా కానీ ఎవరైనా పిల్లలు స్టూడెంట్స్ చదువుకున్నా కూడా ఉద్యోగాలు రావట్లేదు. కానీ ఇంత హోదాలో ఉండి కూడా అప్పటికి కూడా అక్కడ హరాస్మెంట్, అక్కడ ఎంత అవమానానికి గురై ఉంటుంది. అదే స్థితిలో మన దళితులకు ఇలా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కానుండి డొమెస్టిక్ వర్కర్స్ కానుంచి ఒక మేయర్ కానుండి ఇది దళితులకి జరుగుతూనే ఉంది. ఒక విషయం ప్రజెంట్ లాస్ట్ ఇయర్లో ఎమ్మెల్యే సాయన్న గారికి తను ఏం అడగలే, ఆస్తులు అడగలే, అంతస్తులు అడగలే, ఏం అడగలేదు. ఒక అధికార లాంఛనాలతో సాగు చేయాలంటే ఎవరు ముందుకు రాలేదు, అందరు తప్పించుకున్నారు. బట్ అప్పుడు ప్రణయ్ విషయంలో కూడా అదే కుల వ్యవస్థ అట్లనే ఇదైపోతుంది. కానీ ఎంతకాలం ఇది మనం ఇప్పటికీ కూడా మనం మేల్కొని మనం చాతన కాని వాళ్ళం కాదు, కత్తితో పోరాడాలి. ఎందుకంటే మనం ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనం ఇంత చేసి కూడా ఇంత మనకున్నది ఇన్ని మాట్లాడుకుంటున్నాము. కానీ మనం ముందుకెళ్ళి మనకి ఒక క్యాబిన్ లాంటిది మన అసెంబ్లీలో మనకు కనిపెట్టాలి. ఒక క్యాబిన్ పెట్టాలి మన దళితుల సమస్యలు చర్చించుకోవడానికి. మనకంటూ అధికారం ఉంది, మనకంటూ మాట్లాడడానికి మనకంటూ స్వేచ్ఛ ఉంది. ఆ రోజు సాయి చంద్ర చెప్పారు, దళితుడు మన పాలకులం కాదు పాలించే వారిగా ఉండాలి. నిజంగా మనం కసితో పోరాడి మన యూనిటీగా ఉండి మనం అన్నీ సాధించుకొని ఇలాంటి వాటిని మనం అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. సమయం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ.